డియర్ నీట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి నీట్కి వేళ అయింది, మరి నీట్గా రాసేయండి అని ఒక కథనం రావటం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ టర్ము, సెకండ్ లాంగ్ టర్ము, థర్డ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చాలామంది కూడా మరి ఫ్రెష్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆల్మోస్ట్ 26 లక్షల మంది దేశవ్యాప్తంగా రాస్తున్నారమ్మా. మరి రాస్తుంటే మరి 3వ తారీఖున సండే జరిగే ఎగ్జాము మీ యొక్క భవిష్యత్తుని మార్చబోతుంది. మరి ఎంబీబీఎస్ సీట్ ఎలా వస్తుందో మరి విధానంగా మరి ఎలా రాస్తే మనకు కొన్ని ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ అయిపోయారు, నో ప్రాబ్లం. ఇక మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి ఏమీ లేదు. ఆల్మోస్ట్ వాళ్ళకి మరికొన్ని గంటల్లో మీకు నీట్ 2026 ఎగ్జామినేషను జరుగుతుంది. మనకి ఈ నెల 3న మరి నీట్ యూజీ పరీక్షలు అయితే జరుగుతాయి. ఎంబీబీఎస్ తర్వాత యునాని కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు. తర్వాత 60 గంటల ముందే పరీక్షకి కేంద్రాల గేట్లు మూసేస్తారు. అంటే 1:30 తర్వాత మీరు 1:31 వెళ్ళినా కానీ గేట్ క్లోజ్ చేయరమ్మా. ఎవరు రికమెండేషన్ చెల్లదు. సాధ్యమైనంత వరకు 1 గంటకల్లా గేట్ లోపలికి వెళ్ళిపోయింది. మీరు 12:30కి స్టూడెంట్స్ అందరూ కూడా 12:30కి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. కొద్దిగా చదువుకోండి, అటు ఇటు చదివి 12 గంటలకు వెళ్ళినా ఇబ్బంది ఏమి లేదు. 12 గంటలకు వెళితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. 12 గంటల దాకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఎక్కడన్నా దూర ప్రాంతంలో కొంచెం 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ దూరంలో కూర్చుని కొంచెం షార్ట్ ఫామ్లో అవి చదువుకుని మీరు 1 గంటకల్లా గేట్ లోపలికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ పక్కనే ఉండండి 1 గంట వరకు. ఇది మనం ఆల్రెడీ చెప్పాను. మరి రాష్ట్రం నుంచి పరీక్ష రాయనున్న మరి ఏపీలో 40,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. తెలంగాణలో కూడా 26,000, 27,000 మంది రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల అసౌకర్యంపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం. మరి ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణలో 26 మరి కలెక్టర్ కూడా మరి చెప్పాను, ఆల్రెడీ రీడ్ చేశాను. అన్ని ఏర్పాట్లు చేసామంటున్న అధికారులు అంటున్నారు. వైద్య విధానంలో విద్యలో ప్రవేశానికి రాయాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణకి యంత్రాంగం సిద్ధమైంది. నేషనల్ ఎన్టీఏ ఆధ్వర్యంలో మే 3న ఆదివారం జరిగిన ఈ కీలక పరీక్ష ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా. గత అనుభవాల దృష్ట్యా సౌకర్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెంటు పోవటము, మరి వాళ్ళకి సరిగా ఎగ్జామినేషన్ రాయటము, వర్షాలు రావటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు గత సంవత్సరం మరి లాంగ్ టర్మ్ తీసుకుని ఎంతో కష్టపడి ఉంటారు స్టూడెంట్స్ కూడా. మరి ఎంతో కష్టపడి ఉన్నారు. ఆ 3 గంటల్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు చాలా లాస్ అవుతారు. గుర్తుపెట్టి ఆ లాస్ని మనం రికవర్ చేయలేము. అందువల్ల పేరెంట్స్ కూడా చాలా టెన్షన్గా ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా సౌకర్యాలపై విద్యార్థులను ఆందోళన వ్యక్తం. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కొరత విద్యార్థుల ఏకాగ్రతపై ప్రభావం చూపిందని విద్యార్థులు భయపడుతున్నారు. ఎందుకంటే మనము కంఫర్ట్గా రాయాలి ఎగ్జామినేషను. మరి కంఫర్ట్ లేకుండా డిస్టర్బెన్స్ రాస్తే మరి అట్లాగే ఉంటుంది. మరి సంతకాల సేకరణ, తర్వాత ఫోటో ధృవీకరణ లాంటి ముందస్తు ప్రక్రియను 3 గంటల సమయంలోనే నిర్వహిస్తూ విద్యార్థులకు సమయం వృధా, ఏకాగ్రత దెబ్బతింటుందని వాపోతున్నారు. గదుల్లో గోడ గడియారం లేకపోతే ఇది ఒక ప్రాబ్లం. ఎందుకంటే స్టూడెంట్స్ని ఎవరిని కూడా వాచీలు, ఈవెన్ డిజిటల్ వాచీలు లేవు, నార్మల్ వాచీలు లేవు, ఏది అలో చేయట్లా. గదుల్లో కంపల్సరిగా గోడ గడియారం ఉండాలి. ఎందుకంటే 3 గంటలు మనకి ఎన్ని క్వశ్చన్లు, 180 క్వశ్చన్లు, 180 నిమిషాలు. మరి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క నిమిషం పట్టిద్ది. ప్రతి సబ్జెక్టు 45 క్వశ్చన్లు కదా, 45 × 4 క్వశ్చన్లు, మొత్తము 720 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కదా. మరి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క జరిగి మరి ఎంత టైం జరిగింది స్టూడెంట్ తెలియాలంటే గదుల్లో గోడ గడియారం లేకపోతే సమయపాలన ఇబ్బందులు ఎదురుతుందని అంటున్నారు. ఈ కీలకమైన ఈ విద్యార్థులు ఏకాగ్రత ప్రశాంతంగా రాసిన అధికారులు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. మనకి ఏపీలో మొత్తము ఈ తెలంగాణలో కూడా ఆల్రెడీ హైదరాబాద్ చెప్పాను. ఏపీలో 180 కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 21 లక్షల మంది నీట్ రాస్తే ఈసారి 22 లక్షల మంది, 22.8 లక్షల మంది రాయనున్నారు. మరి ఏపీలో 180 కేంద్రాల్లో 45,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర కోఆర్డినేటర్, సిటీ కోఆర్డినేటర్, పరిశీలకులు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల తనిఖీ సిబ్బంది, సహాయకులు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు ఇప్పటికే వారికి శిక్షణలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఇక ఆదివారం విద్యార్థులు పరీక్షలు రాయడమే మరి ఫెసిలిటీస్, జనరేటర్లు, మరి పవర్ జనరేటరు, గడియారాలు,
ప్రతి కేంద్రంలో జనరేటర్ సౌకర్యం, వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, లైట్లు, చల్లని త్రాగునీరు, వైద్య సిబ్బంది, ఇతర వసతులు, ప్రతి గదిలో గడియారంలో గోడ గడియారం, అభ్యర్థులను అప్రమత్తం చేసేలా అలారం వ్యవస్థ, ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి బయోమెట్రిక్ పేరుతో ఇబ్బంది పెట్టదు. ఎన్టీఏ వాళ్ళు అయితే బయోమెట్రిక్ మ్యాండేటరీ కాదని చెప్పారు. అది బయోమెట్రిక్ డివైస్ పనిచేస్తే పని చేస్తుంది, పని చేయకపోతే పని చేయదు. పరీక్ష రాసే ముందు 3 గంటల సమయంలో బయోమెట్రిక్ కోసం అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాదు ఎన్టీఏ పరీక్షల డైరెక్టరు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తర్వాత అభ్యర్థి పరీక్ష గదిలో ప్రవేశించడానికి ముందే తప్పనిసరిగా బయోమెట్రిక్ను అభ్యర్థిని పరీక్ష పూర్తి చేయాలి. ఒకవేళ పరికరాలు పనిచేయకపోయినా, సర్వర్ మొరాయించిన ఇతర సాంకేతిక ఎదురైన బయోమెట్రిక్ పూర్తి కాకపోయినా అభ్యర్థిని పరీక్ష గదిలోకి వెళ్ళిపోవాలి. దీని నుంచి ఒక అప్డేట్ అయితే ఆ అభ్యర్థుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి. ఈ హామీ పత్రం నమూనా కూడా పరీక్షా కేంద్రాల వద్ద. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లలో ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్ అమ్మ. మనం డబ్బులైనా తీసుకోవచ్చు, కానీ ఈ డబ్బుల కంటే కూడా ఒక్కొక్క నిమిషం మనకి 180 మినిట్స్ 180 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి నిమిషము, ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉండే టైం మేనేజ్మెంట్. ఇక్కడ మనం ఆదివారం 2-5 గంటలకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో 11 నుంచి 1:30 లోపు వెళ్ళాలి. 1:30 తర్వాత వెళ్తే గేట్లు మూసేస్తారు. ఈలోగా కేంద్రానికి చేరుకోవద్దు, పరీక్ష రాసే వీలుండదు. తస్మాత్ జాగ్రత్త, ముందే వెళ్ళండి. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ నాకు బస్సు దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఏదో కథలు చెప్తారమ్మా. ముందే వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఏ కథలు చెప్పినా కానీ అక్కడ ఎవరు వినరు, గుర్తుపెట్టుకోండి. మరి స్టూడెంట్స్ మీరు ఎవరు ఏది చెప్పినా 1 గంట 1:31 నిమిషానికి వెళ్ళి నాకు అది అందలాదండి, ఇది అందలాదండి, నాకు అది రాలాదండి అంటే దానివల్ల ఎవరు ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది సిస్టమ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగమైంది. ఎవరు కూడా మనుషులు ఎవరు చేసే పని లేదు. మనుషులు రాతపూర్వకంగా అయితే రిజిస్టర్లో కొద్దిగా రాసి లోపలికి వెళ్ళొచ్చు, కానీ సిస్టమ్ అలో చేయట్లా. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇది సిస్టమ్ ఎగ్జామ్. మీకు లోపల ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా కానీ మిమ్మల్ని సిస్టమ్ అనుమతిస్తేనే లోపలికి వెళ్తారు, లేకపోతే వెళ్ళడానికి లేదు. మరి అదేవిధంగా ఈలోగా కేంద్రానికి చేరుకుపోతే పరీక్ష రాసి వీలు ఉండదు. 11 గంటల నుంచి 1:40 వరకు అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు పరిశీలన. తర్వాత 1:40 పరీక్ష గదుల్లోకి ప్రవేశం అనమాట. 1:40 అంటే 2 గంటలకు ఎగ్జామ్ కదా, ప్రవేశం లోపల. 1:30 నుంచి 50 వరకు పరీక్షా గదిలో రెండోసారి ఇన్విజిలేటర్ తనిఖీ. అందుకని ఇవన్నీ లోపల ఉంటాయమ్మా. మీరు 1:30 లోపు 12 గంటలు 1 o'clock లోపు లోపలికి వెళ్ళిపోండి. మరి 1:50 పరీక్ష బుక్లెట్ ఇస్తారు మీకు. తర్వాత 1:55 గంటలకి బుక్లెట్, కవర్ పేజీ, ఓఎంఆర్ షీటు పై అభ్యర్థుల వివరాలు రాసుకునే అవకాశం. మరి ప్రతి నిమిషం కూడా చాలా కీలకంగా ఉందమ్మ, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రతి నిమిషం కూడా చాలా కీలకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీరు మరి ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది 3 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి, సంవత్సరం నుంచి మరి కష్టపడి చదువుతున్నారు. మరి అదంతా కష్టపడి ఈ 3 గంటల్లో తేల్చేస్తారు 3 hours ఎగ్జామ్లో. ఈ 3 hours ఎగ్జామ్ చాలా చాలా కీలకమైన ఎగ్జాము. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్, మరి మీ పేరెంట్స్ టయానికి, నేను మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టయానికి తీసుకువెళ్ళండి. 12 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేటట్టు చూడండి. అవసరమైతే ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళండి, అక్కడే తినేసేయండి. ఎందుకంటే లంచ్ చేసే టైము మీకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. లంచ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, మనం ప్రాపర్గా ఉండాలి. లేకపోతే మీరు లంచ్ చేయకుండా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారనుకోండి, మీకు హెడేక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హెడేకు, నీరసం ఇవన్నీ వస్తుంది. దానివల్ల ఎగ్జామినేషన్ రాయలేరు, దానివల్ల ఎంబీబీఎస్ సీటు కోల్పోతారు. అందుకని లంచ్ విషయంలో మార్నింగ్ ఇంటి దగ్గర 7:30 to 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక దాని సంగతి మర్చిపోండి. మీరు ఎగ్జామినేషన్ హాల్కి మరి క్యారేజ్ కూడా, భోజనం కూడా తీసుకోండి. లంచ్ క్యారీ చేయండి. లంచ్ క్యారీ చేసి ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలో బయట ఏదన్నా మరి చెట్ల దగ్గర ఏదన్నా ఉంటుంది కదా, మరి ఆ దగ్గర 12-12:30 వరకు భోజనం చేసేయండి. ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా భోజనం చేస్తే మంచి హెల్తీగా ఉంటారు. ఇక్కడ ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారు, 7-7:30 కల్లా టిఫిన్ కంప్లీట్ చేసేయండి. అదే 9-10 కల్లా టిఫిన్ కంప్లీట్ చేస్తే ఏమైంది, మళ్ళీ భోజనం చేయలేరు. అంటే మనకి సీక్వెన్స్ మిస్ అవుతున్నాం ఇక్కడ, అది ప్రాబ్లం.
ఇప్పుడు మేము కూడా ఒకవేళ ఒక్కోసారి సీక్వెన్స్ మిస్ అవుతాం, లేట్గా టిఫిన్ చేసి అనుకో లేట్గా భోజనం చేయాల్సి వచ్చింది. అందుకని 12-12:30కి మీరు భోజనం చేసి మరి లంచ్ చేసుకుంటే మీరు 1 గంటకల్లా మరి లోపలికి వెళ్ళిపోతారు. బయట కంపల్సరీగా లంచ్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్కి మరి ఆ పక్కన హోటల్కి ఆ హోటల్కి అంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మరి హోటల్కి వెళ్ళాలంటే ఈ యొక్క ఎండలో కొద్దిగా సమ్మర్ సీజన్ కాబట్టి టైం వేస్ట్, బాగా టైం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండి స్టూడెంట్స్ బాగా రాయండి. ప్రతి ఒక్కళ్ళకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేలా మరి మార్క్స్ తెచ్చుకోండి. మరి అన్ని కేటగిరీల వారు కూడా ఎటువంటి భయపడకండి, రాయండి హ్యాపీగా. మీకు ఏది వస్తే అది రాయండి. మరి నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.